మేము 100 కాల్ చేస్తే ఒక్క పోలీస్ రాడండి. ఒక వైన్స్ని కాపాడడానికి మేము ధర్నా చేస్తున్నామని ముందే తెలిసి మాకంటే ముందే వాళ్ళు దిగారండి. మాకంటే ముందే వాళ్ళు వచ్చి మేము రాకముందే వాళ్ళు మాకు ఏం హాని జరుగుతారో, వైన్ షాప్ ఎక్కడ తీసేస్తారో అని వాళ్ళకి భయం పట్టి ముందే పోలీసులు వచ్చారు. మాకు ఇక్కడ సేఫ్టీ లేదు, ఏం లేదు, ప్రశాంతంగా ఉండే మా ఉప్పల్ బాగాయత్ను వైన్స్ పెట్టి పాడు చేస్తున్నారు. మాకు కావాల్సింది ఒక బ్యాంక్ తెప్పియండి, అది అందరికి ఉపయోగపడుతుంది. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తెప్పియండి, ఒక లైబ్రరీ తెప్పియండి, ఒక ఏముంది వాకింగ్ ప్లేస్ మంచి చేయండి, తర్వాత పార్క్ తెప్పియండి. అది అందరికీ ఉపయోగపడుతుంది, మహిళలకే కాదు, బగాయితే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ వైన్స్ తెప్పిస్తే చుట్టుపక్కల ప్రాంతం అంతా పాడవుతుంది. మహిళలందరికీ భయం, పిల్లలందరికీ భయం, ఇక్కడ రావాలన్నా భయం. ఇక్కడ ఎంత యాక్సిడెంట్లు అవుతాయి, ఇది మొత్తం ఎట్లా కార్నర్ పైన ఉంది. అందుకని మాకు భయానికి మేము మహిళలు అయితే బగాయత్ మహిళలు బయటకు రావాలంటే భయపడుతుండ్రు. ఈ రోజు మాత్రం ఎంతమంది తరలొచ్చారు. ఇదే కంటిన్యూ అవుతుందండి. రాకపోతే మాత్రం వైన్స్ తీయకపోతే ఇది కంటిన్యూషన్ జరుగుతుంది. కొంచెం ఆలోచించి మాకు వైన్స్ తీయండి. మాకు ఇక్కడ వద్దు, మీరు వైన్స్ ఎక్కడైనా పెట్టండి, మేమేమనట్లేదు. మా కాలనీలో పర్మిషన్ లేదు, అయినా తెచ్చారు. ఇప్పుడు ఇది వేరే దగ్గరికి తీసుకెళ్ళండి, అదొకటే మేము కోరుకుంటున్నాం.